కన్యారాశి జాతకము. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారి గ్రహస్థితిని పరిశీలించక క్రోధినామ సంవత్సరం అందయు శుభాధిక ఫలితములతో ఆనందంగా నుండును. ధనవృద్ధి, క్షేత్రవృద్ధి కలుగును. పిత్రార్జితం కలిసి వచ్చును. మనోధైర్యం చేకూరును. శత్రు పీడ తొలగిపోవును. మిత్ర లాభము కలుగును. రుణములు తీరిపోవును. ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తొలగిపోవడచే ఉత్సాహంగా ఉండగలరు. భార్య భర్త సంతాన సమస్యలు పూర్తిగా సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఉందురు. భూ గృహాది నిర్మాణాలు సకల కార్యములు సిద్ధించును. విదేశీ ప్రయాణమును చేయుదురు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము కలుగును. మధ్య మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండును. శారీరక రుగ్మతలు పెరుగును. చర్మ వ్యాధి సంబంధమైన సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఊపిరితిత్తి సమస్యలు కానీ లేదా చర్మ సంబంధమైన సమస్యలు, సోరియాసిస్ లాంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది కన్యారాశి వారికి. అంటే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలతలు ఉంటాయి, శుభాలు ఉంటాయి. కానీ మీ ఇంట్లో గత సంవత్సరంన్నర నుండి కనుక ఎలాంటి సంచలనాలు జరగకపోతే ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఏదైనా పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. లేదా చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. సోరియాసిస్ లాంటి పెద్ద వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. లేదా కొత్త వ్యక్తుల వల్ల, మాటల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. లేదా ఊపిరితిత్తుల సమస్యలు బాధించే అవకాశం ఉంది. సో కన్యారాశి వారికి మరీ ముఖ్యంగా 6వ స్థానంలో శని వల్ల పెను సంచలనం అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు చేయాల్సింది తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల చాలా వరకు మీరు సమస్యల నుండి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తాం. తులారాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్టయితే చిత్త 3, 4 పాదాలు, 1, 2, 3, 4 స్వాతి పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ గ్రహస్థితిని పరిశీలించగా క్రోధినామ సంవత్సరం అంతయు శుభాశుభ మిశ్రమ ఫలితాలుండును. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. అన్ని కార్యములందయు ఆటంకాలు ఏర్పడను. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందరు. ప్రతి అనుకున్న పనులన్నీ చివరి నిమిషంలో నిరాశకు గురి చేస్తాయి. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక సమస్యలతో కార్యములు చెడిపోవును. బ్యాంకు లావాదేవీలు యందు మోసపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసు, కోర్టు కేసుల విషయమై నోటీసులు అందుకుంటారు. మర్చిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకి వచ్చి మనశ్శాంతి కోల్పోవుదురు. అంటే మీరు తీసుకున్న అప్పు ఎవరికైతే చెల్లించలేదో సడన్గా వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సంవత్సర ప్రారంభం నుండి ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బందులు పొందుతారు. ఇంటి యందు శుభకార్యం ఆగిపోయే అవకాశం ఉంది. భూ గృహ నిర్మాణాది కార్యక్రమం మధ్యలో నిలిచిపోతాయి. భార్యాభర్త సంతానం మధ్యన కలహంలో వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంది. దాయాదుల సమస్యలు వచ్చును. అగ్ని భయం కలుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు రాక అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఇదంతా కూడా గాంభీర్యత తగ్గును. గాంభీర్యత తగ్గును అంటే కాన్ఫిడెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మార్పులు వచ్చును. అలాగే క్రూరోక్తులు వచించెదరు అంటే ఏమంటాం మనము, భగవంతుని తిట్టే అవకాశం ఉంది. దేవుడు నాకు సపోర్ట్ చేస్తలేడు అని దేవుడి మీద ఏడ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు, కోర్టు కేసుల యందు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చును. ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తులారాశికి సంబంధించినటువంటి ఇవి వెతికి మరి వేణుస్వామి ఎందుకు నెగిటివ్ చెప్తాడు అంటే జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం. అంటే మంచి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకి ఇవన్నీ కాదు కదా. ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉంటావు అని చెప్తే ఎవరైనా జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో మనం నెగిటివ్ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో తులారాశి జాతకానికి సంబంధించి ఇది మీరు ఏం చేయాలి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, లేడీస్ అయితే ఎల్లో కలర్ చుడిదార్ వేసుకోవడం, అలాగే శుక్రవారం నాడు నాన్ వెజ్ లిక్కర్కు దూరంగా ఉండడము, అలాగే గురు దక్షిణామూర్తి, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతాం. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5.
మకర రాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం 3 రాజపూజ్యం 1 అవమానం. కుంభరాశి వారికి 14 ఆదాయం వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 1. మీనరాశి వారికి 11 ఆదాయం వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్సలెంట్ గా ఉన్న రాశులు ఏంటి? మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి. ఈ రాశులు చాలా బాగున్నాయి. ఓకే. యావరేజ్ ఉన్న రాశులు ఎబో ఓకే ఉండే రాశులు మిథున రాశి, సింహరాశి అంతే. ఓకే. ఇంకా బాగా సమస్యలు ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే వృషభ రాశి, తులారాశి, మకరం, కుంభం, మీనం. ఈ రాశులు బాగా నెగిటివ్ రిజల్ట్స్లో ఉంటాయి. రాశులు ఓవరాల్గా మీరు చెప్పారు, 1వ పాదము ఆశ్లేష నక్షత్రం ప్రకారం అని చెప్పారు కదా. ఇండివిజువల్గా చూసినప్పుడు వీటి ఫలితాలు మారే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు వీటిని మనం మాట్లాడుకుంది గోచారం అంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు. వీటిల్లో జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. శని బాగున్నాడంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటాయి. అందరికి ఉండాలని రూల్ ఏం లేదు, కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్. ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాటి శని ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు. సో రావుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తా ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. అధిపతి కనుక తీసుకున్నట్లయితే, అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకడి మీద ఒకడు పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు, లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్గా 1 crore పడిపోయే అవకాశం ఉంది, లేదా ₹1 ల్యాండ్ సడన్గా వితిన్ 1 month 2 కోట్లకు పోయే అవకాశం. అంటే సడన్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడికి అధిపతులు, రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ, లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకు మే 4, అలాగే మే 11, అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి
సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమీ కూడా లేవు ఈ సంవత్సరం. ఓకే. సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు ఇంచుమించు 5 to 6 months లేవు మనకు. సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ మధ్యకాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్గా. ఎందుకు గ్యాప్? మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024 తేదీ వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి. అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే లేడీస్ కానీ జెంట్స్కి కానీ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్ పండిన నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి.